మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు రక్షింపబడిన ఆయన రక్తంలో కడగబడిన తర్వాత వారందరూ కూడా వారి శరీరాన్ని వారి ఇచ్ఛలతోనూ వారి క్రియలతోనూ వారి చెడు ఆలోచనలు తలంపులతోనూ అలాగుననే వాటి దురాశలతోనూ అన్నిటినీ వారి శరీరాన్ని ఏం చేశారు? సిలువ వేసి ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇంకా నేను అవి చేస్తున్నాను, ఇంకా వాటిలో నేను ఉంటున్నాను అంటే నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు, వాటిని చేయాలని ఇష్టపడుతున్నావు. దేవుని బిడ్డ, దేవునికి దూరం అవ్వకముందే దానిని తెలుసుకుని నీవు శరీరమును సిలువ వేసి ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తు సంబంధులమండి. పరిశుద్ధత, ప్రేమ, శాంతి, సమాధానాలు మనకు ఉండవలసినవి. దేవుడు మనకు నేర్పింది అవే. కాబట్టి క్రీస్తు సంబంధులైన మనమందరము కూడా క్రీస్తులాగా దేవుణ్ణి మహిమపరచుతముగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మేము ఇంకా శరీరానుసారముగా దాని ఇచ్ఛలను విడిచిపెట్టుకోకుండా, దురాశలను విడిచిపెట్టుకోకుండా వాటిలో పాల్గొంటూ ఉంటున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమయంలో మా శరీరమును సిలువ వేసి ఉంటున్నామని మాకు జ్ఞాపకం చేసినందుకు, అలాగుననే నీ సంబంధులమైన మేము నీ విధముగా, నీకు నచ్చిన విధముగా, దేవుణ్ణి మహిమపరిచే విధముగా బ్రతుకులాగున మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.